హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ తీసిన వ్లాగ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి అయితే మంచి స్వీట్ రెసిపీ అయితే చేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని ఫస్ట్ టైం చేసినా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి చాలా క్విక్ అయితే అయిపోయింది ఎప్పుడు ఫంక్షన్‌లో పెడతారు కదా! అప్పుడు తింటమే తప్ప నేను ఎప్పుడైతే ఇంట్లో కూడా అయితే ప్రిపేర్ అయితే చేయలేదండి. ఇంకా సేమియా ఉంది. సేమియా పాయసం చేద్దాం అనుకున్నాను. ఎప్పుడు పాయసమే అవుతుందనేసి ఈసారి కొంచెం డిఫరెంట్‌గా ఉండాలనేసి కేసరి అయితే చేశానండి. టేస్ట్ అయితే వచ్చిందండి. నెక్స్ట్ లెవెల్ వచ్చిందండి. నిజంగా ఫంక్షన్‌లో చేసుకుంటే ఎలా వస్తుందో సేమ్ అలానే వచ్చింది. చాలా అంటే చాలా బావుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికైతే స్వీట్ రెసిపీ చేసి ఉంచానండి. అది చూడగానే మా పిల్లలైతే మస్తు థ్రిల్ అయ్యారండి. మామూలుగా థ్రిల్ అవ్వలేదు. అమ్మ పెట్టేయి అంటే సరే వాళ్ళిద్దరికైతే పెట్టిచ్చాను. నేను కూడా అయితే టేస్ట్ అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మా నాన్న వంట మేస్త్రి కాబట్టి ఎప్పుడన్నా మా ఇంటికెళ్ళినప్పుడు మా నాన్నతో చేపించుకుందాం అనుకుంటున్నాను. ఇంకా మా నాన్నతో పని లేకుండా నేనే ఇంత పర్ఫెక్ట్‌గా చేశానంటే ఇంకా ఎప్పుడు నేనే చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నిజం చెప్తున్నాను. స్టవ్ మీద అయితే కళాయి పెట్టాను 2 స్పూన్స్ అయితే నెయ్యి అయితే వేసాను నెయ్యి అయితే బాగా హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే వేపుకుందాము అందులోకి అయితే నేను జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ అయితే వేసాను 3 వేసి మంచి అరోమా వచ్చే వరకు అయితే వేపుకోవాలి మంచిగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ మంచిగా వేగిందండి పక్కన ప్లేట్లో తీసుకుని అయితే పక్కన అయితే పెట్టుకుందాము అదే కళాయిలోకి అయితే కొంచెం 2 స్పూన్స్ అయితే నెయ్యి అయితే వేసాను సేమియా అయితే 1 కప్ అయితే తీసుకున్నానండి. అదే కప్‌తో పంచదార, అదే కప్‌తో వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. మెజర్‌మెంట్ కొలతలతో అయితే చూపిస్తాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా అయితే వస్తుంది. ఇక్కడ సేమియా వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి. సిమ్‌లో పెట్టుకొని అయితే వేపుకోవాలి. హైలో పెడితే మాడిపోతుందండి. సిమ్‌లో పెట్టుకొని మంచిగా వేపుకోవాలి. మంచి అరోమా వస్తుంది. ఆ అరోమా వచ్చే వరకు అయితే వేపుకోవాలి. ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను. వేగిన తర్వాత మనమైతే పక్క తీసి అయితే పెట్టుకుందాము. సేమియా కేసరి ఫంక్షన్‌లలో, పెళ్ళిళ్ళల్లో తింటాను తప్ప ఎప్పుడు ఇంట్లో అయితే ట్రై చేయలేదండి. ఫస్ట్ టైమ్ అయితే ట్రై చేశాను. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఎప్పుడు మా ఇంటికెళ్ళినప్పుడు మా నాన్నగారితో చేయించుకుంటానండి. మా నాన్న చాలా చేస్తారండి. నాన్న చేసినప్పుడు నేనైతే ఎప్పుడు చూడలేదు కానీ, ఇంత సింపుల్ అని తెలిస్తే మాత్రం నేను ఇంట్లోనే ట్రై చేసేదాన్ని. చాలా అంటే చాలా వచ్చింది. సేమియా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చిందండి. ప్లేట్‌లో తీసుకొని అయితే పక్కనైతే పెట్టుకున్నాను. అదే కళాయిలోకి అయితే నేను 1 కప్ సేమియా తీసుకున్నాను. అదే కప్‌తో 2 కప్స్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా మరగనివ్వాలండి. మంచిగా మరిగిన తర్వాతే మనం సేమియా అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను వాటర్ పోసుకున్న తర్వాత మంచిగా మరగనిస్తాను. ఫస్ట్ టైం చేస్తున్నాక ఎలా వస్తుందో ఏంటో అని తక్కువ క్వాంటిటీలో అయితే సేమియా కేసరి అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ టైం అయితే ఎక్కువ క్వాంటిటీలో అయితే చేస్తాను. అది ఇంత బాగా వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తే కొంచెం ఎక్కువగానే చేసుకునేదాన్ని. ఇంకా నేను మా పిల్లలు తినటానికి సరిపోయిందండి. మా ముగ్గురికే సరిపోయింది. ఇక్కడైతే వాటర్ అయితే మరిగినాయండి. అందులోకి మనం ఫ్రై చేసుకున్న సేమియా అయితే యాడ్ చేసుకోవాలి. సేమియా వేసుకొని మంచిగా ఉడికించుకోవాలండి. ఈ స్వీట్ రెసిపీ అయితే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. మెజర్మెంట్ కొలతలతో వేసుకుంటే మనకు పర్ఫెక్ట్‌గా అయితే వస్తుంది. ఇక్కడైతే నాకు సేమియా ఉడికిందో లేదో అని చెక్ చేస్తున్నానండి. సేమియా ఇలా కట్ అవుతే సేమియా అయితే ఉడికిందండి. ఇలా సేమియా ఉడికితే సరిపోతుంది. అందులోకైతే మనం పంచదార అయితే యాడ్ చేసుకుందాము. నేను 1 కప్పు సేమియా తీసుకున్నాను కదా! అదే కప్పుతో అయితే ముప్పావు కప్పు అయితే పంచదార అయితే యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం కొంచెం ఎగస్ట్రానే ఏసుకోవాలి. నాకైతే కరెక్ట్‌గా సరిపోయింది ముప్పావు కప్పు. పంచదార వేసుకొని మంచిగా కరగనివ్వాలి. మంచిగా కరిగిన తర్వాత అందులోకైతే మనమైతే లైట్‌గా ఫుడ్ కలర్ అయితే వేసుకుందామండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. ఇష్టం ఉన్నవాళ్ళు ఏసుకోవచ్చు. లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇంకా నాకు ఇంట్లో ఉంది అనేసి అయితే నేనైతే లైట్‌గా ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే లైట్‌గా చిటికెడైతే వేశాను. వేసి మంచిగా కలుపుకుంటున్నాను. చిటికెడు ఫుడ్ కలర్ వేసామో లేదో కలర్‌ఫుల్‌గా ఎలా మారిందో చూడండి ఆరెంజ్ కలర్‌లో. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. కలర్‌ఫుల్‌గా ఎంత బావుందో టేస్ట్ కూడా అంతే బావుంది. ఇక్కడైతే నేనైతే ఫ్లేవర్ కోసమైతే ఇలాచీ పౌడర్ అయితే వేస్తున్నాను. అందులోకైతే చిటికెడైతే ఇలాచీ పౌడర్ అయితే వేస్తున్నాను. ఇలాచీ పొడి వేసుకొని తిప్పుకొని 2 నిమిషాలైతే ఉంచుకోవాలండి. ఆ ఫ్లేవర్ కూడా కేసరికి పట్టి టేస్ట్ అనేది బావుంటుంది. అలాగే అందులోకైతే ముందుగా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే సగమైతే వేస్తున్నాను. సగమైతే ఉంచుకుంటాను. ఎందుకంటే మనం గార్నిష్ చేసుకోవడానికైతే సగమైతే ఉంచుకున్నాను. వేసుకొనైతే తిప్పుకోవాలి. ఫైనల్లీ అందులో అయితే 1 స్పూన్ అయితే నెయ్యయితే వేస్తున్నానండి. నెయ్యి వేసుకున్న తర్వాత తిప్పుకొని 2 నిమిషాలైతే ఉంచాలండి. యమ్మీ యమ్మీగా ఉండే సేమియా కేసరి అయితే రెడీ అవుతుంది.
ఇంకా సేమియా కేసరి టేస్ట్ రావాలంటే పచ్చకర్పూరం ఉంటుంది కదా, చిటికెడు వేసుకోవాలండి. మా ఇంట్లో పచ్చకర్పూరం అయితే లేదు. నేను అందుకే పచ్చకర్పూరం అయితే వేయలేదు. ఇష్టం ఉంటే ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ పడిన వాళ్ళకైతే పచ్చకర్పూరం కూడా వేసుకోండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేనైతే పచ్చకర్పూరం స్మెల్ కూడా నాకు నచ్చదండి. అందుకనే నేను ఇంకా తెప్పించలేదు, వేయలేదు. ఇక్కడైతే మంచిగా సేమియా కేసరి అయితే రెడీ అయిందండి. ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. యమ్మీ యమ్మీగా ఉంది. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్‌గా వచ్చింది. యమ్మీ యమ్మీగా ఉండే సేమియా కేసరి అయితే రెడీ అయిందండి. చాలా సింపుల్‌గా అయిపోయింది. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడైతే నేను డ్రై ఫ్రూట్స్‌తో అయితే గార్నిష్ అయితే చేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత చాలా కలర్‌ఫుల్‌గా ఎక్సలెంట్‌గా అయితే వచ్చిందండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఎప్పుడైనా మనం స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు అయితే మన ఇంట్లో ఉంటే మాత్రం వెంటనే అయితే చేసుకోవచ్చు. చాలా క్విక్‌గా అయిపోతుంది. ఎంతో టేస్టీ అయిన సేమియా కేసరి అయితే రెడీ అయిందండి. ఒకసారి ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వస్తుంది. ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.